ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమంటే యెహోవాను రుచి చూచి తెలుసుకోండి అని చెప్తున్నాను అనమాట. అంటే మనకు కొన్ని విషయాలు కేవలం అనుభవం మూలంగానే తెలుస్తాయి. ఇప్పుడు తేనె ఉంది, తేనె తీయదనం గురించి మనం ఎన్ని పుస్తకాలు చదివినా దాన్ని ఒకసారైనా నోట్లో వేసుకుంటేనే కదా అది రుచి ఎలా ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. వాళ్ళు వీళ్ళు చెప్తారు తేనె భలే ఉంటుందని, నువ్వు తింటే నీకు తెలుస్తుంది రుచి. రైతులా అలాగే దేవుని మంచితనం గురించి కూడా అంతే. మనము వేదాంతానికి మతానికి చెందిన అనేక పుస్తకాలను ఒకవేళ చదవచ్చు, దేవుని గురించి అలా ఇలా అని చెప్పి చదవచ్చు, బైబిల్ని కూడా అస్తమానము మనము ధ్యానిస్తూ ఉండొచ్చు. అయితే చదివింది అర్థమవుతుంది, మన మనసులో ఉంటుంది, అంతేగాని మనం దేవుణ్ణి అనుభవించకపోతే ఆయన మంచితనాన్ని సరైన విధంగా మనం అర్థం చేసుకోలేం. అందువల్ల దావీదు గారు చెప్తున్నారు ఏమంటే మనల్ని రుచి చూడాలని, దేవుని తెలుసుకునేందుకు ప్రయత్నించాలని, ఆయన మంచితనాన్ని అనుభవించి చూడాలని దావీదు గారు ఇక్కడ ప్రోత్సహిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇది ఎలా చేయగలము అంటే జవాబు ఏమి అంటే ఆయనలో మనం నమ్మకం ఉంచడం ద్వారా దేవుని మంచితనాన్ని అనుభవించేందుకు విశ్వాసం ఒకటే సరైన విధానము అని ఆయన చెప్తున్నాడు అనమాట. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఆయన గురించి ఒక్కోటొక్కోటిగానే తెలుసుకుంటూ ఉండాలి, ఎక్కువ సమయం ఆయనతో సహవాసంలో గడపాలి, ప్రార్థనలో గడపాలి. అప్పుడు దేవుని మనము అనుభవించగలుగుతాం, అప్పుడు అర్థమవుతుంది, అప్పుడు మనం ఆయన్ని ఉత్తముడని రుచి చూచి తెలుసుకోగలుగుతాము. అప్పుడు ఆయన ఆశ్రయించే ప్రతి ఒక్కరు కూడా నరులు ధన్యులవుతారు. ప్రైజ్ ది లార్డ్.